అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు సోము అనే కొడుకు కూడా ఉండేవాడు. సోము చాలా తెలివైనవాడు. కానీ దేనికి తన సొంత నిర్ణయం తీసుకోలేకపోయేవాడు. నేను ఈ పని చేస్తే పక్కింటి వారు ఏమనుకుంటారో, ఆ పని చేస్తే ఊరి జనం నవ్వుతారేమో, ఇంటెనకోడు ఏమనుకుంటాడో, ఇంటి ముందరోడు ఏమనుకుంటాడో, ఇంటి కిందోడు ఏమనుకుంటాడో, ఆ దారిన పోయే దానయ్యగాడు ఏమనుకుంటాడో అని ఇలా ప్రతి విషయంలోనూ ఇతరుల అభిప్రాయాల కోసం ప్రాకులాడేవాడు. కొడుకు పడుతున్న ఈ ఇబ్బందిని గమనించిన రామయ్య అతనికి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. దీనికోసమని ఒకరోజు రామయ్య తన కొడుకును తీసుకొని తమ దగ్గర ఉన్న గాడిదతో కలిసి పక్క ఊరికి బయలుదేరాడు. ఇందులో మొదటి అనుభవం. తండ్రి కొడుకులు ఇద్దరూ గాడిద పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. అది చూసిన కొందరు, చూడండి ఎంత మూర్ఖులో, గాడిద ఖాళీగా వెళ్తోంది, వీళ్ళు మాత్రం ఎండలో నడుస్తున్నారు అని నవ్వసాగారు. అది విన్న సోము వెంటనే, నాన్న, వాళ్ళు మనల్ని చూసి నవ్వుతున్నారు, మనం గాడిద ఎక్కుదాం అన్నాడు. సరేనని ఇద్దరు గాడిద ఎక్కారు. ఇందులో రెండో అనుభవం. కొంచెం దూరం వెళ్ళాక మరికొందరు చూసి, అయ్యో, ఆ మూగజీవం మీద ఇద్దరు కూర్చున్నారేంటి, వీళ్ళకు అస్సలు జాలి దయానే లేదు అని తిట్టారు. వెంటనే సోము భయపడి, నాన్న, జనం మనల్ని తిడుతున్నారు నాన్న, నువ్వు దిగిపో, నేను ఒక్కడినే కూర్చుంటాను అన్నాడు సోము. అప్పుడు రామయ్య దిగిపోయాడు. ఇందులో మూడవది. మరికొందరు చూసి, చూడండి, కొడుకు హాయిగా కూర్చున్నాడు, ముసలి తండ్రిని నడిపిస్తున్నాడు, వీడికి అస్సలు సంస్కారం లేదు అని ఆ జనాలు అన్నారు. సోము మొహం మార్చుకొని, నాన్న, నువ్వు కూర్చో, నేను నడుస్తాను అన్నాడు. ఇక నాలుగవది. ఇప్పుడు తండ్రి కూర్చున్నాడు, కొడుకు నడుస్తున్నాడు. అది చూసిన ఇంకొందరు, భలే తండ్రి అండి, పిల్లాడిని నడిపిస్తూ తను రాజులా కూర్చున్నాడు అని ఈసడించుకున్నారు జనాలు. ఇక ఇప్పుడు సోముకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాన్న, మనం ఏం చేసినా జనం విమర్శిస్తూనే ఉన్నారు, అసలు మనం ఏం చేయాలో నీవే చెప్పు అని అయోమయంగా అడిగాడు. అప్పుడు రామయ్య నవ్వుతూ ఇలా చెప్పాడు. చూడు నాన్న, మనం ఎలా ఉన్నా ఏం చేసినా లోకం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఈ పాడు లోకం. మన చుట్టూ ఉన్న నలుగురు ఏమనుకుంటారో అని వాళ్ళ కోసం మన పద్ధతిని మార్చుకుంటూ పోతే చివరికి మనకంటూ ఓ వ్యక్తిత్వం మిగలదు. మన గమ్యం ఏమిటి, మనం చేసే పని సరైనదా కాదా అనేది మాత్రమే మనం చూసుకోవాలి. నీ మనస్సాక్షికి ఏది సరైనది అనిపిస్తే అది చేయి, అంతేకాని వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో ఇవన్నీ ఆలోచించకు. సమాజం గురించి అస్సలు ఆలోచించకు. సమాజం గురించి అతిగా పట్టించుకుంటే నీ జీవితాన్ని నువ్వు జీవించలేవు అని తన కొడుక్కి చెబుతాడు. ఇక ఆ రోజు నుండి సోము ఇతరుల మాటలకు భయపడడం మానేసి తనకు నచ్చిన రీతిలో సన్మార్గంలో తన జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు. ఈ కథలో నీతి. లోకం కాకమ్మ కబుర్లు చెబుతూనే ఉంటుంది. మనకు ఏది సరైనదో, ఏది సంతోషాన్నిస్తుందో తెలుసుకొని మన దారిలో మనం వెళ్ళడమే నిజమైన విజయం. మన జీవితానికి మనమే యజమానులం, పక్కవారు కాదు. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మొరగనివ్వు. నీ పని నువ్వు చూసుకో, కుక్కల్ని పట్టించుకోకు. నీ పని నువ్వు చేసుకో, అంతే. ఇది ఈ కథలోని నీతి.